ఏటీఎంలలో ఇదివరకు ఆ 2000 రూపాయల నోట్లు వచ్చినప్పుడు ఒక 2000 నోట్లు లేకపోతే 500 నోట్లే వచ్చాయి. అప్పుడు 500 కూడా ఇంకా ప్రింట్ కాల, 2000 100 నోట్లే వచ్చాయి. ఆ తర్వాత మళ్ళీ దాన్ని మార్చి 2000 ఇప్పుడు నిదానంగా తీసేసి 500, 200, 100 నోట్లు వస్తున్నాయి. మళ్ళీ అందులో కూడా ప్రైవేట్ బ్యాంకుల సిస్టమ్ వేరు, ప్రభుత్వ బ్యాంకుల సిస్టమ్ వేరు, ఇది నడుస్తోంది. అయితే 10 రూపాయలు 20 రూపాయలు కావాలంటే దొరకట్లేదు. ఇప్పుడు వ్యాపారస్తుల దగ్గరికి వచ్చేటప్పటికి మనం మామూలుగా జీతాలు తీసుకునేటటువంటి వాళ్ళు లేదా బల్క్ అమౌంట్ తీసుకునే వాళ్ళు ఒక 500 అంటే 5 వస్తుంది, 510, 520 ఇట్లా రావు. ఇట్లాంటి సందర్భంలో ఇప్పుడు ఏటీఎంలో కొత్తగా స్మాల్ నోట్స్ కూడా పెడతారట, కాయిన్స్ కూడా పెడతారట. 10 రూపాయలు 20 రూపాయలు 50 రూపాయలవి నోట్లు ప్లస్ కాయిన్స్ కూడా పెట్టడానికి నిర్ణయించారట. దానికి అనుగుణమైనటువంటి ఏటీఎంలు కూడా త్వరలో రంగంలోకి తీసుకురాబోతున్నారట. ఇది కీలకమైనటువంటి అంశం, ఎందుకంటే పబ్లిక్కి సంబంధించి ఇప్పుడు మనం రోడ్డు పక్కన తినేటటువంటి వాళ్ళు, అలాగే చిన్న చిన్న బడ్డీ కొట్లు, పూల బళ్ళు, కూరల బళ్ళు, ఇట్లాంటి చోట్ల 10 రూపాయలు 20 రూపాయలు దొరకట్లేదు ఇప్పుడు. దాంతో అందరూ కూడా ఈ పేమెంట్స్కి వెళ్ళిపోతున్నారు, డిజిటల్ పేమెంట్స్కి. ఆ డిజిటల్ పేమెంట్స్లో కమిషన్లు పోతున్నాయి. 6 రూపాయలు అనుకుంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను పొద్దున పూట రాగి జావ తాగుతా 20 రూపాయలు, అది మనం 20 రూపాయలతో నొక్కుతాం. అతని తర్వాత ఫైనల్గా చెక్ చేసుకుంటే 2 రూపాయలు కట్టి ఉంటుంది. అది తర్వాత కానీ అర్థం కాదు. అట్లాంటి సిచ్యుయేషన్ క్లోజ్ అవుతుంది ఇప్పుడు.